విధంగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా చెప్పబోతుంది. హనుమంతరావు గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. చెప్పండి హనుమంతరావు గారు, ఇప్పుడు మరి జీవో జారీ చేస్తామంటున్నారు. జీవో జారీ చేస్తే గతంలో ఏం జరిగిందో మీకు తెలుసు. కోర్టు ఈజీగా కొట్టేయడానికి ఆస్కారం ఉంది. బట్ ఇప్పుడు చూడండి, వాళ్ళకు మన మండల్ కమిషన్ లో అప్పుడు కూడా ఇట్లనే అయింది. అయినా కానీ పాస్ అయిందా లేదా తమిళనాడులో? నేను అనేది ఏంటంటే వీళ్ళకి చిత్తశుద్ధి లేదండి. నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కేబినెట్ లో తీసుకుంది, రేపు అసెంబ్లీలో బిల్లు పెడుతుంది, దానికి మద్దతు ఇవ్వనండి. అదే విధంగా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, 9th షెడ్యూల్ నుంచి తీస్తాడు. ఆయన బీసీలు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది, 90% ఉన్నటువంటి జనానికి న్యాయం జరుగుతలేదు, 10% ఎంజాయ్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. చెప్పినా ఇచ్చేదారి దానికి మద్దతు ఇవ్వనండి. గతంలో వాళ్ళు కూడా తెలంగాణ ఇష్యూలో కొద్ది వెనక ముందే ఆఖరికి సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు. అట్లనే చేయమనండి. ఎన్నేళ్లు దేశం వచ్చి 78 స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఇంకా మమ్మల్ని ననగదొక్కడం న్యాయం కాదని నేను బీజేపీ నాయకులు. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అన్నది తమిళనాడు తర్వాత ఏ రాష్ట్రం కూడా 50% దాటలే కదా. తమిళనాడుది ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. ఆ తర్వాత మీరు కాంగ్రెస్ కూడా 2004 నుంచి 14 మధ్య అధికారంలో ఉంది. మీరు కూడా బీసీ ఎంపీల ఫోరం నడిపారు. తమిళనాడులో జరిగిందా లేదా అదే ప్రకారంగా మేము కూడా పోతున్నాము. తమిళనాడులో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? 2004 నేను అనేది ఇక్కడ ఇష్యూ వేరు. ఏది రాహుల్ గాంధీ అన్న తర్వాత జనగణ అన్నాడు. జనగణలో కులగణ కూడా చేయమంటున్నాము. నేను ఓబీసీ ఎంపీస్ 3 సార్లు కలిసిన. మా జనాభా ఎక్కున్నదయా, సెపరేట్ మినిస్ట్రీ అంటే చేయలేదు. క్యాస్ట్ వైజ్ సెన్సస్ అంటే అది చేయలేదు. ఇప్పుడు మంచి చెడ్డను ఇవాళ రాహుల్ గాంధీ గారి మాట అయిని రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు తప్పు చేసామని కూడా ఒప్పుకున్నారు కదా రాహుల్ గాంధీ. బీసీల విషయంలో తగినంతగా పోరాడలేదు అని చెప్పారు. మీరు బీసీ ఎంపీల ఫోరం నడిపినప్పుడు మీరు అప్పుడు కూడా సపరేట్ మంత్రిత్వ శాఖ అన్నారు, రాజ్యాంగబద్ధ హోదా అన్నారు. కానీ బీజేపీ రాజ్యాంగబద్ధ హోదా ఇచ్చింది, సపరేట్ మంత్రిత్వ శాఖ ఇవ్వకపోయినా. అదిగా నేను అనేది. రాజ్యాంగ అప్పుడు ఏది ఉద్యమం చాలా స్పీడ్ గా ఉండే, ఎంతో మంది ప్రాణాలకు బలి చేసింది కాబట్టి సోనియా గాంధీ గారు ఇస్తాన్నది ఇచ్చింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఇచ్చింది, పాస్ అయింది. రాజ్యసభలో మేము కూడా పాస్ చేశాము. చేసేటప్పుడు ఇప్పుడు దీని కూడా ఇవాళ ఇన్నేళ్ల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది. ఎప్పటికీ అగ్రకులాల వారి పెద్దనే విన్నాడు వాళ్ళ నేను అడుగుతున్నా. అందుగురించి మాకు న్యాయం చేయమని అడుగుతున్నా. నేనేం మార్పు రావాలని కోరుతున్నామండి. పెడుతున్నారు, వాళ్ళు మద్దతు ఇవ్వమని చెప్పండి. ఒక్క నిమిషం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే